ఐపాక్ తో సహా వ్యవస్థాపకులు ప్రతీక్ జైన్ నివాసం కార్యాలయంపై తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు జరిపారు. ఈ దాడుల సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అనేకమైన కీలక పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. కేంద్ర దర్యాప్తు సంస్థను అడ్డు పెట్టుకుని తమను బెదిరించాలనే ఎన్డీఏ సర్కార్ ప్రయత్నాలు చేస్తోందని ఆమె విరుచుకుపడ్డారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు చేయడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 6 రాష్ట్రాల్లోని 15 ప్రాంతాల్లో ఈడీ అధికారులు దాడులు జరిపారు. కాగా పశ్చిమ బెంగాల్ రాజధాని నగరమైన కోల్కతాలో కూడా ఈడీ దాడులు జరిపింది. అయితే కోల్కతాలోని ఐపాక్ సహా వ్యవస్థాపకుడు అయిన ప్రతీక్ జైన్ నివాసం అలాగే కార్యాలయంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు జరిపారు. అంతేకాకుండా ప్రతీక్ జైన్ నివాసం కార్యాలయం నుంచి అనేక కీలక పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇందులో భాగంగా బెంగాల్లో అధికారపక్షమైన తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన కీలక పత్రాలు కూడా ఉండటం విశేషం. అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరెవరికి టికెట్లు ఇవ్వాలి, ఏ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉంది, ఆయా సెగ్మెంట్లలో పార్టీ పరిస్థితి మెరుగుపరచుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలు వంటి అనేక కీలక అంశాలు టీఎంసీ పత్రాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ప్రతీక్ జైన్ నివాసం అలాగే కార్యాలయంపై ఈడీ అధికారులు దాడులు చేసిన సంఘటన వివాదాస్పదంగా మారింది. ఇందుకు సంబంధించి సమాచారం తెలియగానే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హుటాహుటిన ప్రతీక్ జైన్ నివాసానికి వెళ్లారు. ఈడీ దాడులు జరిపిన తీరు గురించి ఆమె అన్ని వివరాలు తెలుసుకున్నారు. కాగా ఐపాక్ తో తృణమూల్ కాంగ్రెస్ కు 2019 నుంచి సంబంధాలున్న సంగతి తెలిసిందే. ప్రతీక్ జైన్ నివాసం కార్యాలయంపై ఈడీ దాడులు చేయడంపై మమతా బెనర్జీ మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ తో సంబంధాలున్న ఐపాక్ కార్యాలయంపై దాడులు చేసి బెంగాల్ ప్రజలను భయోత్పాతానికి గురి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం గల కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆమె నిప్పులు చెరిగారు. అంతేకాదు కేంద్ర దర్యాప్తు సంస్థల పేరు చెప్పి తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలను బెదిరించాలని నరేంద్ర మోదీ సర్కార్ చూస్తోందని మమతా బెనర్జీ మండిపడ్డారు. The party strategy, the party plan. Is it the duty of the ED and Amit Shah? The nasty home minister, the naughty home minister who cannot protect the country and is taking away all my party documents. If I get the BJP party office, what will be? What will be the result? They didn't have any guards. One side the SIR case, they are deleting all the names of the Bengal people. More than 2 crore people, 1.5 crore people are being called, 54 lakhs are being deleted. కాగా ఈసారి ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా ఓడించాలని ఎన్డీఏ సర్కార్ నిర్ణయం తీసుకుందని ఆమె ఆరోపించారు. ఇందులో భాగంగా ఇటీవల ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ సర్ను తెర మీదకు తీసుకువచ్చారని ఆమె ఆరోపించారు. అనేక సాకులు చెప్పి తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు అలాగే ఆ పార్టీ అభిమానుల పేర్లను ఓటర్ జాబితా నుండి తొలగిస్తున్నారని మమతా బెనర్జీ ఆరోపించారు. మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో ఇంత హడావిడిగా సర్ ప్రక్రియను చేపట్టాల్సిన అవసరం ఏముందని ఆమె ప్రశ్నించారు. కాగా కొన్ని రోజుల కిందట ఎలక్షన్ కమిషన్ను బీజేపీ కమిషన్ అంటూ మమతా బెనర్జీ ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై మమతా బెనర్జీ తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర హోంమంత్రిగా ఉన్న వ్యక్తి వేరే పార్టీకి చెందిన హార్డ్ డిస్క్ ను అలాగే కీలక పత్రాలను స్వాధీనం చేసుకోవాల్సిందిగా కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీకి ఎలా చెప్పగలిగారని ఆమె సూటిగా ప్రశ్నించారు. ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నారని మమతా బెనర్జీ ఘాటు ఆరోపణలు చేశారు.
ఏది ఏమైనా ప్రతీక్ జైన్ కార్యాలయంపై ఈడీ దాడులు పశ్చిమ బెంగాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.